ఎక్కడ కొన్నాడు ఇట్లాంటి అందుకోసం కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నకిలీ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఒరిజినల్ మిస్ అయిన దీంతో రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్పి కార్యాలయ దగ్గర వెళ్ళి ఇంతకుముందు జరుగుతున్నాయి. ఎంతమంది చేయించిన అవన్నీ ఆపేది ఏం లేదు. అవన్నీ జరుగుతాయి. చెప్పినట్టు ఒకే ఒక్కటి తేడా ఏంటంటే అదనంగా మనోడికి ఉపాధి, రెండవది దీని మీద టోటల్ భూముల మీద మన పెత్తనం వస్తుంది, పార్టీ పెత్తనం వస్తుంది, ఎవడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చేసేసి ఇప్పుడు మా ఇంటి ఏరియాలో బోర్డు ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఆ ఖాళీ స్థలం ఎవరిదో మాకు తెలియదు, కొనుక్కోవడానికి చాలా మంది వస్తుంటారు, ఎవరిదో తెలియదు, రిజిస్ట్రేషన్ అప్పుడు తెలుస్తుంది. వాడు ఆ డాక్యుమెంట్ పట్టుకుని వీడికి చెప్తాడు. రోడ్డు పక్కన ఉందనుకోండి, ఎక్కడో ఉండుంటారు, ఏ విదేశాల్లోనో ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళది అనుకోండి, వీళ్ళు చెప్పగానే అవసరమైతే రిజిస్ట్రేషన్ ఆపి మనకి తెలిసినోడి ద్వారా దాన్ని కొనుక్కోవచ్చుగా. ఇక అంటే భూమి చుట్టూ రాజకీయం బిగినవుతుంది, భూమి రాజకీయ నాయకుడి చేతిలో పెత్తనం అవబోతుంది. అంటే దీన్ని నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు ఇవేమి ప్రైవేట్ పరం కాదు, ఒక పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎలా ఉంటాయో అలాగే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అంటారు కదా, అలాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు దాన్ని దీన్ని కంపేర్ చేయొచ్చు. బూత్ అది పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పాస్పోర్ట్ ఇచ్చేస్తారు మనకి, మనం అప్లికేషన్ పెడతాం, వెరిఫికేషన్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు, పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ పిలిచి కాగితం ఇచ్చేస్తారు. ఇందులో అది ఎట్టుంటది అసలు? పాస్పోర్ట్ సేవా కేంద్రం అంటే నువ్వు ఏ అప్లికేషన్ పెట్టుకోవడం, ఇక్కడ భూమి నా భూమి కాగితం నీ దగ్గరికి తీసుకొచ్చిస్తున్నా.